హాయ్ అండి అందరికి. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు మనం ఎన్ఈపీ 2020 గురించి మాట్లాడదాం. దీన్ని ఎప్పుడు ఆమోదించబడిందంటే జూలై 29, 2020లో ఆమోదించబడింది. దాని కమిటీకి చైర్మన్ ఎవరంటే మన కస్తూరి రంగరాజన్. ప్రధాన మార్పు ఏమవుతుందంటే మనకి 1986 తర్వాత 2020లో నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు. దాదాపుగా 34 సంవత్సరాలు అయింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏదంటే విద్యా రంగంలో జీడీపీ కేటాయింపును 6% పెంచడం మరియు 2030 నాటికి పాఠశాల విద్యలో 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ జీఈఆర్ అనేది సాధించడం. మనకి పాఠశాల విద్యా నిర్మాణం, మనకి పాఠశాల యొక్క నిర్మాణం ఎలా ఉండాలంటే 5+3+3+4 గా ఉండాలి. అంటే మనకి పాత విధానం ఏదంటే మనకి 1986 ఉంది కదా, అక్కడ 10+2 విధానం స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. మనకి ఫౌండేషన్ స్టేజ్ అనేది 5 ఏళ్ళు, 3 నుంచి 8 సంవత్సరాలు. అంటే వయోపరిమితి 3 నుంచి 8 సంవత్సరాలు. 3 ఏళ్ళు ప్రీ స్కూల్, అంగన్వాడీ లో +1 రెండో తరగతులు అంటే ఆటలు మరియు ప్లేవే మెథడ్ లో ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ప్రిపరేటరీ స్టేజ్ 3 ఏళ్ళు, 8 నుంచి 11 సంవత్సరాలు, 3 నుంచి 5వ తరగతి వరకు అంటే ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం, పఠనము, రాయడం అనేది ఉంటుంది. మిడిల్ స్టేజ్ అనేది 3 ఏళ్ళు, 11 నుంచి 14 సంవత్సరాలు, 6 నుంచి 8వ తరగతుల వరకు సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఆర్ట్స్ అండ్ 6వ తరగతి నుంచి వృత్తి విద్య అనేది ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సెకండ్ స్టేజ్ 4 ఏళ్ళు, 14 నుంచి 18 సంవత్సరాలు, 9 నుంచి 12వ తరగతి వరకు క్రిటికల్ థింకింగ్, మల్టీ డిసిప్లినరీ విధానం, సబ్జెక్టుల యొక్క ఉచిత ఎంపిక అనేది ఉంటుంది. ఇక్కడ గమనిక, కనీసం 5వ తరగతి వరకు సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలి. ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూద్దాం. ఎన్ఈపీ 2020 ముసాయిదా అంటే డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే కస్తూరి రంగరాజన్. ఎన్ఈపీ 2020 ప్రకారం పాఠశాల విద్య ఒక కొత్త విద్యా విధానం ఏదంటే 3+3+4. పాఠశాల విద్యలో వృత్తి విద్య అనేది ఏ తరగతి నుండి ప్రారంభమవుతుందంటే మనకి 6వ తరగతి నుండి ప్రారంభమవుతుంది. పాఠశాల విద్యలో 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ ను సాధించడానికి ఎన్ఈపీ 2020 నిర్దేశించిన లక్ష్య సంవత్సరం ఏదంటే మనకి 2030. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, ఎన్ఈపీ 2020 ప్రకారం బోధన మాధ్యమంగా మాతృభాష కనీసం ఏ తరగతి వరకు ఉపయోగించాలని సిఫార్సు చేసిందంటే 5వ తరగతి వరకు. 6వ బిట్, ఎన్ఈపీ 2020 ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు సంవత్సరానికి కనీసం ఎన్ని గంటలు సిబిడి అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ శిక్షణ పొందాలంటే 50 గంటలు శిక్షణ అనేది పొందాలి. 7వ బిట్, విద్యార్థుల మూల్యాంకనం కోసం ఎన్ఈపీ 2020 ప్రతిపాదించిన జాతీయ ప్రామాణిక కేంద్రం పరాక్ ప్రొఫెషన్స్ అసైన్మెంట్ అండ్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ 8వ బిట్, ఫౌండేషనల్ స్టేజ్ లో ఉన్న పిల్లల యొక్క వయో పరిమితి ఎంత అంటే 3 నుంచి 8 సంవత్సరాలు. 9వది, ఎన్ఈపీ 2020లో జీడీపీలో ఎంత శాతాన్ని విద్యపై వెచ్చించాలని ప్రతిపాదించారంటే 6%. 10వ బిట్, ఎన్ఈపీ 2020 ప్రకారం ఎఫ్ఎల్ అనగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.